సెషన్‌లో మనం ఇక్కడి వరకు చెప్పుకున్నాం గదా! ఈ సెటప్ వరకు. హలో! ఆ! ఇది మీకు అదే అర్థమైందా? బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసావు. ఇది. ఈ సెటప్ మనం ఇంప్లిమెంట్ చేసాం లాస్ట్ సెషన్‌లో. నెక్స్ట్ ఏం చెప్తానన్నానంటే, ఇది చెప్తానన్నాననమాట ఈ సెటప్. నథింగ్ బట్ మనం మొత్తం ఇంప్లిమెంట్ చేసాము. ఇక్కడ నాట్ గేట్‌వే ఈ పార్ట్ మాత్రమే మనము లాస్ట్ సెషన్‌లో చూడలేదు. బట్ మీకు ఫస్ట్ నుంచి చెప్తాను. ఈ సెటప్ మనకి మళ్ళీ కావాలి కాబట్టి స్టార్టింగ్ నుంచి చేద్దాం. ఓకే? ఈ సెటప్ చేయాలి. సో మన గోల్ ఏంటంటే ప్రస్తుతం ఈ సెషన్‌లో మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్‌లో చేసినట్టే ఫస్ట్ ఒక వీపీసీ క్రియేట్ చేస్తాము. దాని రేంజ్ ఇది 10.55.0.0/16. దాని లోపల 3 సబ్‌నెట్‌లు క్రియేట్ చేస్తామన్నమాట. ఒకటి వచ్చేసి పబ్లిక్ సబ్‌నెట్, 2 వచ్చేసి ప్రైవేట్ సబ్‌నెట్స్. ఓకే? పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్‌నెట్స్ గురించి మీకు లాస్ట్ సెషన్‌లో చెప్పాను కదా! సో పబ్లిక్ అంటే ఏంటి? మనం పబ్లిక్ అంటే నాట్ గేట్‌వే అప్లై చేస్తే దానికి డైరెక్ట్‌గా మనకి ఇంటర్నెట్ కి ఎక్స్‌పోజ్ అవుతాయి అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇవి ప్రైవేట్ ఉన్నాయి కదా! వీటికి ఇంటర్నెట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వాలంటే ఎలా? దానికి మనము నాట్ గేట్‌వే ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇలా ఈ నాట్ గేట్‌వే పెడతాము. నాట్ గేట్‌వేకి రిలేటెడ్ రౌట్ టేబుల్ కూడా ఒకటి క్రియేట్ చేస్తాము. సో ఈ సెటప్ మనం ఇప్పుడు చేయబోతున్నాం అన్నమాట. ఇది మెయిన్‌గా. ఓకే? సో ఫస్ట్ ఒక వీపీసీ క్రియేట్ చేద్దాం. ఓకే. వీపీసీస్ మనవి ఏమున్నాయో చెక్ చేస్తాను. 172 ఉంది. ఓకే ఫైన్. క్రియేట్ వీపీసీ. మనం ఇంతకుముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీపీసీ ఓన్లీ అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా! ఇప్పుడు మనం సింపుల్గా మనకి వీపీసీ గురించి మొత్తం తెలుసు కాబట్టి మనం వీపీసీ అండ్ మోర్ క్లిక్ ఇచ్చి దానికి నేమ్ ఇస్తామన్నమాట. ఆర్కిటెక్చర్ ప్రకారం ఓకే. దాని రేంజ్ ఏంటి? ఇక్కడ ఇచ్చాను 10.55 అనేసి. ఇక్కడ 10.55/16. ఓకే. సో ఇది అవసరం లేదు. నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్ 2, నెంబర్ ఆఫ్ పబ్లిక్ సబ్నెట్స్ 1, 0 కాదు, ఒకటి కస్టమ్ సో ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్ వచ్చేసి ఒకటే సెలెక్ట్ చేసుకున్నాను. సో నెంబర్ ఆఫ్ పబ్లిక్ సబ్నెట్ మన ఆర్కిటెక్చర్ ప్రకారము ఒకటే అన్నమాట. అలానే ప్రైవేట్ సబ్నెట్స్ 2 క్రియేట్ చేయాలి. సో పబ్లిక్ సబ్నెట్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము, ప్రైవేట్ వచ్చేసి 2 సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మనం రేంజెస్ ఇవ్వాలి. ఈ రేంజెస్ ఏమి ఇవ్వాలి? ఇక్కడ ఇచ్చాను చూడండి.
పబ్లిక్ సబ్నెట్కి ఏ రేంజ్ ఇవ్వాలి, ఇది 10.55.1 1/24 అంతే కదా. దీనికి వచ్చేసి 10.24 డిఫరెన్స్ తెలియడానికి, ఇది పబ్లిక్ అని చెప్పుకోవడానికి ఇక్కడ నుంచి 10 నుంచి స్టార్ట్ చేసాము, ఒక 20 పెట్టుకుంటాము /24. ఓకే. నాట్ గేట్వే ఇక్కడే మనం చేసుకోవచ్చు, బట్ మీకు ఈ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, విపిసి దాని లోపల 3 సబ్నెట్లు అనేసి సెలెక్ట్ చేసుకున్నాను. విపిసి ఎండ్ పాయింట్స్ ఏమొద్దు, సో క్రియేట్. ఇక్కడ మనకి రైట్ సైడ్ చూపిస్తుంది చూడండి, ఒక విపిసి దాని లోపల పబ్లిక్ సబ్నెట్ ఒకటి, ప్రైవేట్ సబ్నెట్లు 2, రౌట్ టేబుల్స్ పబ్లిక్ ఒకటి ఉంది, మనం ప్రైవేట్కి ఒకటే పెట్టుకుంటాము, ఇక్కడ 2 క్రియేట్ అవుతున్నాయి బై డిఫాల్ట్, ఒక్కొక్క సబ్నెట్కి ఒక్కొక్కటి అనేలాగా, బట్ మనం ఒకటే పెట్టుకుందాము ఈ రెండింటికి కలిపి. సో నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది ఒకటే ఉంది. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కనెక్షన్స్ అని ఉంది కదా, దీని గురించి మీకు నేను లాస్ట్ సెషన్లో చెప్పలేదు, కానీ దీని గురించి ఏంటంటే సింపుల్గా 1 వర్డ్లో చెప్పాలంటే నథింగ్ బట్ వైఫై. ఇఫ్ ఇన్ కేస్ మనము ఏదైనా ఇంటర్నెట్ వాడాలనుకుంటే మనకు వైఫై ఎలానో రౌటర్ అవంతా ఎలానో ఈ ఏడబ్ల్యూఎస్లో వైఫైకి సంబంధించిన డ్రైవ్స్ అనుకోవచ్చు దీన్ని, నెట్వర్క్ ఇంటర్ఫేస్ని, నెట్వర్క్ రిలేటెడ్ థింగ్ కనెక్షన్ కదా. ఓకే, సో ఓవరాల్గా ఇది మనకు క్రియేట్ అవుతుంది, రైట్ సైడ్ చూపించేది. సో క్రియేట్ నొక్కండి. నెక్స్ట్ ఓకే, సో ఇది మన విపిసి. ఈ విపిసికి ఒకటి పబ్లిక్ సబ్నెట్కి ఒకటే రౌట్ టేబుల్ ఉంది ఇది. ఓకే, మనం సో ప్రస్తుతానికి మనం పబ్లిక్ సబ్నెట్తో వర్క్ చేద్దాం. ఏంటంటే పబ్లిక్ సబ్నెట్లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి, ఆ ఇన్స్టెన్స్ అనేది ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. ఓకే, సో చేద్దాం. టెస్ట్ సర్వర్ 01 అని ఇచ్చాము. దీనికి ఉబుంటూ సెలెక్ట్ చేసుకుంటాను నేను, ఓఎస్ T2 మైక్రో, అండ్ కీ పేరు వచ్చేసి ఇది ఉందో నా దగ్గర, ఓకే ఫైన్. సో ఇక్కడ నెట్వర్క్లో మీకు తెలిసిందే, ఇప్పుడు మనం విపిసి సెలెక్ట్ చేసుకుంటాము ఇది. సో ఇక్కడ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్ ఒకటి ఉంది, ప్రైవేట్ 2 ఉన్నాయి. సో మనం ఏంటి ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్లో సెలెక్ట్ అయింది ఆల్రెడీ. సో ఆటో సేమ్ పబ్లిక్ అయిపోయి ఎనేబుల్ చేద్దాం, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి సెక్యూరిటీ గ్రూప్స్. ఓకే, ఇక్కడేం లేదా, ఓకే క్రియేట్ అని ఇచ్చి బై డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ లెవెల్లో మనం అంతా ట్రాఫిక్ని అలో చేస్తాం, అది మన లెర్నింగ్ పర్పస్కి మాత్రమే. మనం కంపెనీలో యూజ్ చేసేటప్పుడు అలా చేయము, అంటే ఏది కావాలో ట్రాఫిక్ అదే తీసుకుంటాం. సో ఇక్కడ అలో ఆల్ ట్రాఫిక్ అని చెప్పి ఎనీవేర్ అని చెప్తే
అది క్రియేట్ చేస్తుంది. సో 8 GB ఈజ్ ఫైన్. ఇక్కడ అడ్వాన్స్డ్ డీటెయిల్స్లోకి వస్తే మనం దాని ప్రైవేట్ ఐపీ ఉంటుంది కదా, దాన్ని మనం మనకి ఏది కావాలో అది ఇచ్చుకోవచ్చు అనమాట. సో వేర్ ఇస్ దట్ అడ్వాన్స్డ్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్, హియర్ ఇక్కడ వచ్చేసి ప్రైమరీ ఐపీ అనేది ఉంది కదా, ఈ ప్రైమరీ ఐపీ అనేది ప్రైవేట్ ఐపీ అనమాట. సో మనం ఇక్కడ మనకి చెప్పుకున్నట్టు ఇది ఇచ్చుకుంటాం 10.55.1.250 55.1.250. ఓకే, దీనికి ఇప్పుడు ఆటో అజైన్ ఐపీ అంటే ఏంటి? పబ్లిక్ ఐపీ క్రియేట్ అవుద్ది, ప్రైవేట్ ఐపీ మనం చూస్ చేసుకోవచ్చు. ఎలా చూస్ చేసుకుంటున్నామంటే, మనం ఇంతకుముందు విపిసి క్రియేట్ చేసాం కదా, విపిసి క్రియేట్ చేసినప్పుడు ఆ విపిసి లోపల సబ్నెట్ క్రియేట్ చేసాం, ఏది 10.55.1.0 అనేది. దానిలో నుంచి ఒక ఐపీ ప్రైవేట్ ఐపీ దీనికి అసైన్ చేసుకుంటున్నాం. ఓకే, అలా. సో అది ఇక్కడ ఏంటంటే మనం ఇంజినిక్స్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. మనకి ఇంజినిక్స్ ఎక్కడ ఉంటుంది? మన దాంట్లో మనకి ట్రెపోలో స్క్రిప్ట్స్ అని ఇచ్చాను కదా, మీకు తెలుసు. ఇన్స్టాల్ ఇంజినిక్స్ ఉంది, కాపీ, లేదంటే ఓకే. సో ఇది ఇద్దాం, ఇంజినిక్స్ కాకుండా ఇది ఇద్దాం, ఇది ట్రై చేద్దాము. V1 గేమ్ అనేసి నేను ఇది ఇంజినిక్స్ ఇన్స్టాల్ చేస్తుంది. ఆ ఇంజినిక్స్లో సమ్ గేమ్ అనేది పెట్టాను, ఆ కోడ్ కూడా ఇక్కడే ఉందని చెప్పాను కదా, అది ఎత్తుకొని పోయేసి మనం ఇక్కడ ఇద్దాం. ఓకే, లాంచ్ ఇంజినిక్స్. సో ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుద్ది. ఇది ఇన్స్టెన్స్ రన్నింగ్ అని వచ్చింది. పబ్లిక్ ఐపీ తీసుకొని సెర్చ్ చేస్తే తెలిసి ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది, ఇనిషియలైజింగ్ ఇంకా. ఇక్కడ స్టేటస్ చెక్ ఉంది కదా, ఇక్కడ ఇనిషియలైజ్ అని కాకుండా 2 చెక్స్ ఉంటాయి అన్నమాట. ఆ 2 చెక్స్ వెరిఫై చేసేసేయాలి. సో అది. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక విపిసి సబ్నెట్స్ 3 క్రియేట్ చేసాము. ఫస్ట్ సబ్నెట్లో ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసాము. ఆ ఇన్స్టెన్స్లో మనం ఒక అప్లికేషన్ని, ఒక గేమింగ్ అప్లికేషన్ని డిప్లాయ్ చేసాము అనమాట. ఓకే, అది. సో ఇది రీచ్ అవ్వట్లేదు. ఇది ఎందుకు రీచ్ అవ్వట్లేదు అంటే, ఇప్పుడు ఇన్ కేస్ మనం ఇది తీసుకొని పబ్లిక్ ఐపీని పింగ్ చేయడానికి ట్రై చేస్తే పింగ్ అవుద్దా లేదా చెక్ చేద్దాం. వర్క్ అవుతుంది, పింగ్ వర్క్ అవుతుంది. సో టెల్నెట్ అని ఇచ్చి పోర్ట్ 80 కనెక్షన్ లాస్ట్ 400 బ్యాటరీ ఇంజినిక్స్. ఓకే, తెలిసి ఇప్పుడు రావాలి, వచ్చింది చూడండి. సో ఇది మన గేమ్ అనమాట. ఇది నేను యూజర్ డేటాలో ఇచ్చాను కదా, ఒక స్క్రిప్ట్ని ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసి ఇక్కడ నుంచి ఈ స్క్రిప్ట్ అనేది ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యేటప్పుడు నార్మల్గా ఇంతకుముందు ఏం చేస్తూ ఉన్నామంటే ఇంజినిక్స్ అనేది మాత్రమే ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాం. తర్వాత నేను ఇది యాడ్ చేశాను అనమాట, ఇంజినిక్స్ ప్లేస్లో ఇది వస్తుంది.
సో ఈ అప్లికేషన్ అనేది మనకి ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్పానంటే, ఇది వచ్చేసి మన పబ్లిక్ ఐపీ అడ్రస్, ఇది వచ్చేసి మన ప్రైవేట్ ఐపీ అడ్రస్. పబ్లిక్ చూడండి, ఇక్కడ మన పబ్లిక్ ఐపీ ఉంది చూడండి, పబ్లిక్ ఐపీ. మన ప్రైవేట్ ఐపీ ఇప్పుడు ఎప్పుడైతే మనం అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నామో మన క్లాస్ చెప్పుకోవడానికి మాత్రమే ఇది. నార్మల్గా ఎవరు ఎక్స్పోజ్ చేయరు వాళ్ళ ఐపీస్ని, పబ్లిక్ ఐపీస్ ఇవి, ప్రైవేట్ ఐపీస్ ఇవి అని చెప్పేసి ఎవరు ఎక్స్పోజ్ చేయరు, క్లాస్ చెప్పడానికి మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇంకో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ యాక్సెస్ చేశాను అనుకోండి, ఈ వెబ్సైట్ ఎక్కడి నుంచి వస్తుంది అని మీకు తెలియాలంటే ఈ ఐపీస్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. సో అందుకని చెప్పేసి ఈ అప్లికేషన్ అనమాట. సో ఇది వర్క్ అవుతుంది, ఫైన్. ఇప్పుడు రౌట్ నార్మల్గా మొత్తం ట్రాఫిక్ మొత్తం నార్మల్గా ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవుతుంది కదా. నార్మల్గా మనం ఇంతకుముందు క్లాస్లో ఏం చేసామంటే, ఒక రౌట్ టేబుల్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి ఆ ఇంటర్నెట్ గేట్వేని నుంచి ట్రాఫిక్ పంపిస్తూ ఉన్నాము. ఇది సెటప్ చేద్దాం ప్రస్తుతానికి మనము. ఓకే, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేద్దాం. సో విపిసిలోకి వస్తే ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది తెలిసి. ఓకే. సో ఇంటర్నెట్ గేట్వే మనం విపిసి అండ్ మోర్ ఇచ్చాం కదా, అప్పుడు ఈ విపిసి అనేది కూడా క్రియేట్ అయింది. ఐ మీన్ ఈ విపిసి ఇంటర్నెట్ గేట్వే అనేది కూడా క్రియేట్ అయ్యింది. అది మనకి రౌట్ టేబుల్స్లో చూసుకుంటే ఆ పబ్లిక్ సబ్నెట్ యొక్క రౌట్ టేబుల్లో ఆ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది, చూపిస్తాను అది. విపిసి ఇది వచ్చేసి పబ్లిక్ది కదా, పబ్లిక్. ఇక్కడ చూసుకుంటే మన ట్రాఫిక్ ఇంటర్నెట్ గేట్వే నుంచి వెళ్తుంది, ఫైన్. ఈ సెటప్ ఆల్రెడీ జరిగిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం జరిగిపోయింది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండు ప్రైవేట్ సబ్నెట్స్లో ఒక్కొక్క EC2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో చేద్దాం అది. హలో, ఎస్. ఓకే, ఇది ఉబుంటూనే సెలెక్ట్ చేస్తాను. సో మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, నువ్వు ఈ ఆర్కిటెక్చర్ డెవలప్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాము, ఇక్కడ ఒకటి ప్రైవేట్లో సబ్నెట్లో 1లో, ప్రైవేట్ సబ్నెట్ 2లో ఇన్స్టెన్సెస్ అన్ని క్రియేట్ చేస్తున్నాం కదా. ప్రతిసారి నువ్వు EC2 ఇన్స్టెన్స్లోకి వెళ్తున్నావు, అన్నీ ఇస్తున్నావు, ఇక్కడ అన్ని సెలెక్ట్ చేస్తున్నావు, ఏదన్నా ఆటోమేటెడ్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకున్న నాలెడ్జ్లో కొంచెం అడ్వాన్స్డ్ వే ఏదన్నా ఉందా అంటే టెంప్లెట్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. టెంప్లెట్స్ అనేది ఒకటి ఉంటుంది, AMIs అనేది ఉంటుంది అనమాట. అది మీకు ఫ్యూచర్లో చెప్తాను. అదేంటంటే మనం ఇక్కడ చేసిన సెట్టింగ్స్ అన్నీ సేవ్ చేసుకొని మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి మనం ఇదే ఫాలో అవుదాం. సో మనకి హ్యాండ్స్ ఆన్ అవుద్ది అనమాట. వచ్చేసి AWS క్లాస్ ఎడిట్ PC, ఇది వచ్చేసి పబ్లిక్ కాదు, ప్రైవేట్ సబ్నెట్ 1లో క్రియేట్ చేయాలి. సో ప్రస్తుతానికి అవసరమా మనకి, ఇది అవసరం లేదు నాకు తెలిసి, ఆటోజైన్ ఐపీ అవసరం లేదు నాకు తెలిసి. ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఇచ్చింటాను ఆటో అజైన్ ఐపీ డిజేబుల్ చేయమని చెప్పేసి. ఓకే, ఇక్కడ వచ్చేసి మన సెక్యూరిటీ గ్రూప్ మొత్తం ట్రాఫిక్ని అలో చేసేలాగే ఇద్దాం. ఎందుకంటే మీకు వేరే చిన్న ఉన్నాయి అవి చెప్పడానికి, మొత్తం ట్రాఫిక్ సెక్యూరిటీ గ్రూప్ లెవెల్లో అలో చేస్తున్నాం, ఓకేనా. సో ఇక్కడ అడ్వాన్స్డ్ నెట్వర్క్లోకి వస్తే సేమ్ ఇంతకుముందు లాగే ఇక్కడ మనము ఐపీ, ఇక్కడ మనం చూసుకుంటే ఆటో అజైన్ ఐపీ అనేది డిజేబుల్ చేసాము, అప్పుడు మనకి పబ్లిక్ ఐపీ ఉండదు.
ప్రైవేట్ ఐపీ మాత్రమే ఉంటుంది. ఆ ప్రైవేట్ ఐపీ ఏమి ఇవ్వాలి మనము? నేను ఇక్కడ ఇచ్చాను కదా మన ఆర్కిటెక్చర్లో, ఇక్కడ 10.55.10.100 100. సో ఇది మనం క్రియేట్ చేయబోయే ఇన్స్టెన్స్కి ప్రైవేట్ ఐపీ, దాన్ని మనమే చూస్ చేసుకుంటున్నాం. ఓకేనా? పబ్లిక్ ఐపీ అనేది మన కంట్రోల్లో ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మనం కంట్రోల్ చేయాలంటే స్టాటిక్ ఐపీ అనేది ఇక్కడ క్రియేట్ చేసి అసైన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అగైన్ స్టాటిక్ ఐపీకి డబ్బులు కట్టాలి. సో ప్రైవేట్ ఐపీ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనము మన అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో సేమ్ అదే స్క్రిప్ట్ని ఇక్కడ మళ్ళీ ఇద్దాం. స్క్రిప్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం కదా, ఇక్కడ పేస్ట్ చేసేది మీకు తెలుసు కదా, యూజర్ డేటా అని చెప్పాను కదా. ఈ యూజర్ డేటా ఏంటంటే షెల్ స్క్రిప్ట్ అయినా పైథాన్ షెల్ స్క్రిప్ట్, అలాంటి షెల్ స్క్రిప్ట్ మెయిన్ అవి రన్ చేస్తుంది అనమాట. దీంట్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ రన్ చేస్తుంది. బ్యాష్ ఇచ్చాం, బ్యాష్ లోపల ఈ కమాండ్స్ అన్నీ రన్ చేస్తుంది అనమాట. ఈ కమాండ్స్ ప్రతి ఒక్కటి రన్ చేస్తుంది. రన్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా మన సైట్ అనేది అప్ అయిపోతుంది అనమాట. ఇంజినిక్స్లో డిప్లాయ్ చేస్తున్నాం మనము ఈ షెల్ స్క్రిప్ట్. లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉండే ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసాము. ఇప్పుడు సెకండ్ సబ్నెట్లో చేద్దాం. సెకండ్ ప్రైవేట్ సబ్నెట్లో ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్ 2 డిసేబుల్ సెక్యూరిటీ గ్రూప్. ఆల్రెడీ మనం ఫస్ట్ దాన్ని క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ అన్నిటికీ యూజ్ చేస్తున్నాము. అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్స్లో ప్రైమరీ ఐపీ ఏమి ఇవ్వాలి? 10.55.20.100. సో ఇక యూజర్ డేటాలో ఇప్పుడు మనకి 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయ్యాయి కదా. ఇది టెస్ట్ సర్వర్ అంటే పబ్లిక్ సర్వర్. మనం దీన్ని పబ్లిక్ సర్వర్ అనే పెడదాం. పబ్లిక్ సర్వర్ 1. సో ఈ నేమింగ్తో నేను ముందుగా చెప్పినట్టు ఈ నేమ్స్తో మనకు సంబంధం లేదు. ఈ ఐడీస్ ఉంటాయి కదా, ఇన్స్టెన్స్ ఐడి, విపిసి ఐడి, సంథింగ్ వేటికి సంబంధించిన ఐడీస్ ఉంటాయి కదా, వాటితోనే మనకు ఇంపార్టెంట్ అనమాట. ఈ నేమ్స్ అనేవి మనకు కన్వీనియంట్గా మనం పెట్టుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనము ప్రైవేట్ సర్వర్ 1ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి మనకి పబ్లిక్ ఐపీ అనేది ఉండదు. ఓకేనా? సో పబ్లిక్ ఐపీ లేదు. మరి ఎలా మనం సైట్ని డిప్లాయ్ చేసాం కదా, వీటిల్లో కూడా సర్వర్ 1లోను సర్వర్ 2లోను కూడా సేమ్ ఇలాంటి వెబ్సైటే డిప్లాయ్ చేసాం. మరి వాటిని ఎలా యాక్సెస్ చేయాలి? చేయలేం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడే మనకు లాస్ట్ సెషన్స్లో చెప్పుకున్నట్టు ఇప్పుడే మనకి రౌట్ టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రౌట్ టేబుల్స్లోకి వస్తే రౌట్ టేబుల్స్లో మన కాన్ఫిగరేషన్ ఎలా ఉంది, ఫర్ ప్రైవేట్ సబ్నెట్ 1కి కాన్ఫిగరేషన్ ఎలా ఉంది చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూస్తే మనకి ఏ అవుట్ గోయింగ్ ఇది లేదనమాట. ఇన్కమింగ్ లేదు, అవుట్ గోయింగ్ లేదు.
సో ఇప్పుడు మీరు ఇదే ఐపీని తీసుకొని మనకు పబ్లిక్ లేదు, ఇఫ్ ఇన్ కేస్ నేను ఏం చేస్తాను, యాక్షన్స్లోకి వచ్చి ఓకే నెట్వర్క్ టచ్ ఇంటర్ఫేస్ కాదు, అడ్రస్ వచ్చి ఇంకే మనం పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేయొచ్చు, బట్ మన మన కేసులో అది అవసరం లేదు, నార్మల్గా అలా చేయము. సో మన కేసులో మనం ఏం చేస్తామంటే ఇది అనుకోండి, ఇంటర్నెట్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది, ఈ సర్వర్ రౌటేబుల్స్ని, ఈ సర్వర్ ట్రాఫిక్ రౌట్ టేబుల్స్కి వెళ్తుంది, రౌట్ టేబుల్స్ ట్రాఫిక్ ఏం చేస్తుంది, ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళు అని చెప్తుంది, ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళి ఇంటర్నెట్కి రీచ్ అవుతుంది. మరి ఈ సర్వర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం చేసిన సెటప్ ఏంటంటే ఇక్కడ వరకే చేసామన్నమాట. ఈ సర్వర్స్ ఉన్నాయి, ఈ సర్వర్కి రౌట్ టేబుల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, ఓకేనా. సో ఈ రౌట్ టేబుల్స్ మనం ఒకటే చేద్దాం, ఐ మీన్ ఈ రెండింటికి ఒక్కొక్కటి ఉంది కదా మన కేసులో, దాన్ని ఒకటే దానికి అసైన్ చేసుకుందాం, ఒక రౌట్ టేబుల్లో యూజ్ చేద్దాం ప్రస్తుతానికి. ఓకే రౌట్ టేబుల్స్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, నిచ్చి. సో సో మనం ఒకటి క్రియేట్ చేద్దాం, ఇన్కేస్ దాని బదులు వీటిని ఎడిట్ చేసే కన్నా ఒక రౌట్ టేబుల్ దానికి క్రియేట్ చేద్దాం, రౌట్ టేబుల్ ఫర్ ప్రైవేట్ సర్వర్స్ VPC ఏంటి ఇది, సో ఒక రౌట్ టేబుల్ ఉంది. ఓకే సబ్నెట్ అసోసియేషన్స్కి వచ్చి explicit subnets without explicit indeed subnets, మనకి 2 సబ్నెట్స్ ఉన్నాయి ప్రైవేట్, ఈ 2 సెలెక్ట్ చేసుకోండి, సేవ్ అసోసియేషన్స్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఇన్స్టెన్సెస్కి రౌట్ టేబుల్ అనేది చేంజ్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ ప్రైవేట్ సర్వర్ 1కి సబ్నెట్ ఏంటి, ఇది కదా. దీన్ని నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ చేస్తే ఈ సబ్నెట్కి రౌట్ టేబుల్ ఏంటి, ఇక్కడ ఉంది రౌట్ టేబుల్, RT ప్రైవేట్ సర్వర్ నేను ఇచ్చాను కదా, ఇప్పుడు నేను క్రియేట్ చేశాను కదా అది. సో సేమ్ సెకండ్ ఇన్స్టెన్స్కి సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు సబ్నెట్ ఉంటుంది కదా, సబ్నెట్ లైక్ ఓపెన్ చేస్తే దాని రౌట్ టేబుల్ ఏంటి, ఇక్కడ RT ప్రైవేట్ సర్వర్ అది ఉంది కదా, అది దాని రౌట్ టేబుల్. సో ఇప్పుడు ఏమన్నాము, మన ఆర్కిటెక్చర్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా లాస్ట్ టైం మీకు చూపించినంత వరకు ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు చేసాము. నెక్స్ట్ మన థింగ్ ఏంటంటే, సరే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, ఈ ప్రైవేట్ సర్వర్స్ ఉన్నాయి కదా, ఈ ప్రైవేట్ సర్వర్స్లో మన వెబ్సైట్ రన్ అవుతుంది, వాటిని మనం ఎలా యాక్సెస్ చేయాలి, పబ్లిక్ ఐపీ లేదు మనకి యాక్సెస్ చేసుకోవడానికి, ప్రైవేట్ ఉంది, ప్రైవేట్ ఇస్తే అది యాక్సెస్ అవుద్దా అంటే అవ్వదు, ప్రైవేట్
ఇచ్చింది అవ్వదన్నమాట. సో మరి ఎలా మన అప్లికేషన్ని మనం యాక్సెస్ చేయాలి? లేదంటే ఇది ఒక టెస్ట్ కేస్ అనుకోండి. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్స్లో నేను సమ్ జావా అనేది ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇది ఇంటర్నెట్కే రీచ్ అవ్వలేనప్పుడు అది మనం ఎలా డౌన్లోడ్ చేయగలము? ఈ కేసులో ఇది ఇంటర్నెట్కే రీచ్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మనం ఎలా డౌన్లోడ్ చేసుకోగలము? అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? నాట్ గేట్వే అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఈ నాట్ గేట్వే మనం డిప్లాయ్ చేయాలంటే ఇక్కడ మనం పైన చెప్పుకున్నట్టు దీనికి ఎలాస్టిక్ ఐపీ అనేది మ్యాండేటరీ. ఖచ్చితంగా ఎలాస్టిక్ ఐపీ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో ఎలాస్టిక్ ఐపీ అనేది క్రియేట్ చేసి దాన్ని నాట్ గేట్వేకి అజైన్ చేయాలి. తర్వాత నాట్ గేట్వేని మన సబ్నెట్ 1కి అజైన్ చేయాలి. ఎందుకు అజైన్ చేయాలి అనేది చెప్తాను, ఓకేనా? ఫస్ట్ అయితే మనము ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేద్దాం. ఎలాస్టిక్ ఇక్కడ ఉంటుంది, ఎలాస్టిక్ ఐపీ అనేసి ఓపెన్ చేయండి. ఎలాస్టిక్ అనేది పెయిడ్ అనమాట. సో ఇది ఖచ్చితంగా క్రియేట్ చేసిన తర్వాత డిలీట్ చేసేది మర్చిపోకండి. స్టెప్స్ మర్చిపోయి సో నాట్ కోసం అని చెప్పేసి పెడదాం. లొకేటెడ్ ఇప్పుడు నాట్ గేట్వేకి వెళ్దాం. విపిసి ఇక్కడ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్లో ఇక్కడ ఉండదు చూడండి, నాట్ గేట్వే అని చెప్పేసి ఇది ఓపెన్ చేయండి. క్రియేట్ నాట్ గేట్వే. ఓకే, సో పబ్లిక్ సబ్నెట్ కాదు, ప్రైవేట్ సబ్నెట్. ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్ 1 కనెక్టివిటీ టైప్ ఓకే. పబ్లిక్ ఎలాస్టిక్ ఐపీ ఇక్కడ ఇచ్చాను కదా, ఎలాస్టిక్ ఐపీ కొన్నాడు అనేసి ఇది సబ్నెట్ కోసం చేస్తాను. ఓకే, ఓకే ఓకే ఫైన్. సో ఇక్కడ మనం చూసుకుంటే మన నాట్ గేట్వే మనం పబ్లిక్ సబ్నెట్కి కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, బట్ మన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం నాట్ గేట్వే క్రియేట్ చేసిందే మనం ప్రైవేట్ సర్వర్స్ కోసం అయితే మరి పబ్లిక్ సర్వర్స్కి ఎందుకు కనెక్ట్ చేస్తున్నాము అనేసి. సో పబ్లిక్ సర్వర్స్కి ఎందుకు కనెక్ట్ చేస్తామంటే పబ్లిక్ సర్వర్స్కి కనెక్ట్ చేస్తే ఆ పబ్లిక్ సర్వర్కి రౌట్ టేబుల్ ఉంది కదా, మనం ఇఫ్ ఇన్ కేస్ ఇలా చేసామనుకోండి, ఈ సెటప్ చేసామనుకోండి, ఇఫ్ ఇన్ కేసు ఇక్కడ నుంచి మన ప్రైవేట్ సబ్నెట్ 1లో ఉన్న ఇన్స్టెన్స్ నుంచి జావా డౌన్లోడ్ చేయాలి. సో ట్రాఫిక్ ఎలా వెళ్తుంది? ఫస్ట్ రౌట్ టేబుల్కి వెళ్తుంది, రౌట్ టేబుల్ నుంచి నాట్ గేట్వే నుంచి పబ్లిక్ సబ్నెట్కి వెళ్తుంది. పబ్లిక్ సబ్నెట్కి
ఉన్న రౌట్ టేబుల్ ఏం చేస్తుంది, నువ్వు ఇంటర్నెట్కి వెళ్ళాలంటే ఇంటర్నెట్ గేట్వే నుంచి వెళ్ళు ఉంటుంది, ఇంటర్నెట్ గేట్వే నుంచి ఇంటర్నెట్కి వెళ్తుంది, ఇలా వెళ్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం నాట్ గేట్వే అనేది పబ్లిక్ సబ్నెట్కి అజైన్ చేయాలి. సో మన పబ్లిక్ సబ్నెట్ ఏంటి, ఇది సెలెక్ట్ చేసి మనం క్రియేట్ చేసిన ఎలాస్టిక్ ఐపి దానికి అలొకేట్ చేస్తే సేవ్ చేయండి, క్రియేట్ చేయండి. సో నాట్ గేట్వే అనేది క్రియేట్ అయింది. ఓకేనా, ఇప్పుడు మనం రౌట్ టేబుల్స్ మనం క్రియేట్ చేసామంతే. ఈ రౌట్ టేబుల్ క్రియేట్ చేసామంతే. ఈ రౌట్ టేబుల్లో మనం చెప్పాలి కదా ఎక్కడి నుంచి వచ్చిన ట్రాఫిక్ ఎలా వెళ్ళాలి అని చెప్పేసి, అది చూద్దాం. ఓకే, వేర్ ఇస్ రౌట్ టేబుల్స్, ఇది ప్రైవేట్ సర్వర్కి సంబంధించిన రౌట్ టేబుల్ ఇది. సో ఇక్కడ ఎడిట్ రౌట్స్ అని చెప్పేసి, ఇప్పుడు ట్రాఫిక్ 10 అంటే ఈ సబ్నెట్ ఇద్దాం. ఈ సబ్నెట్ ఏంటి 10.55.10 10.0/24. ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఎక్కడికి వెళ్ళాలి, నాట్ గేట్వే నుంచి మనం క్రియేట్ చేసిన నాట్ గేట్వే ఇది నాట్ గేట్వేకి వెళ్ళాలి. సో యాడింగ్ రౌట్ 10.55.20.0/24. ఇదేంటి ప్రైవేట్ సబ్నెట్ 2. ఈ ట్రాఫిక్ ఎలా వెళ్ళాలి, నాట్ గేట్వే నుంచే వెళ్ళాలి. సేవ్. సో ఇప్పుడు మనం చూస్తే ఇన్స్టెన్సెస్, సో పబ్లిక్ ఇది తీసుకుందాం, దీనికి నేను లాగిన్ అవుతున్నాను. ఓకే, పబ్లిక్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనం ఈ మెషిన్లోకి లాగిన్ అవ్వచ్చు, ఎందుకంటే పబ్లిక్ ఐపీ ఉంది. సో మనం లాగిన్ అయిపోగలం ఈ మిషన్లోకి. మరి ఈ మిషన్లో లాగిన్ కావాలంటే మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నట్టు ఈ మిషన్లో లాగిన్ అయ్యి ఈ మిషన్ నుంచి ప్రైవేట్ వాటికి కనెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే వీటి మధ్యన కనెక్షన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం అలా లాగిన్ అవుతాం. ఇక్కడ మీరు చూడండి 10.55.1.250 అంటే ఏంటి, ఈ సబ్నెట్లో ఉంది, అంటే ఈ మిషన్ 10.55.1.0 ఈ మిషన్. ఇప్పుడు దీనికి లాగిన్ అవ్వాలని ఏది 10.55.10. ఇక్కడ మనకి ల్యాబ్ దాని కీ కావాలి కదా, ఆ కీ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నా కీ ఏంటి, LSF అని కొడితే మనకి ఈ పెమ్ ఫైల్ ఇప్పుడు నేను ఇచ్చాను కదా, ఇది చాలా మందికి యాక్సెస్ ఉంది. సో మనము ఇది చేంజ్ చేయాలన్నమాట, దాని పర్మిషన్స్ చేంజ్ చేయాలి. దానికి కమాండ్ వచ్చేసి chmod 400 సరిపోతుంది, కీ డాట్ దానికి క్లియర్. ఇప్పుడు ట్రై చేద్దాం, ssh-i key ubuntu అని ఇచ్చి
మన ప్రైవేట్ ఐపీ ఉంది కదా, ప్రైవేట్ ఐపీ ఫర్ ప్రైవేట్ సబ్నెట్ 1లో ఉండేదానికి ఇది ఇద్దాం. ఎస్, ఇక్కడ చూస్తే మీరు 10.55.10.100 వచ్చేసాం. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఈ మిషన్ నుంచి ఫస్ట్ ఈ మిషన్లోకి లాగిన్ అయ్యాం, ఈ మిషన్ లోపల నుంచి ఈ మిషన్లోకి లాగిన్ అయ్యాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి అసలు ఇది బయట నుంచి ట్రాఫిక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెరాఫామే ఉందనుకోండి, .io. సో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇవి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, లినక్స్ కాబట్టి బైనరీ చూసుకుందాం, ఏదో ఫైల్ కాపీ లింక్ అడ్రస్ మనం డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ మనకి ఏమంటారు, ఇది కనెక్షన్ సంథింగ్ ఇష్యూ విత్ కనెక్షన్ 443 అని వచ్చింది. అంటే మనకి డౌన్లోడ్ అవ్వట్లేదు. ఎందుకు డౌన్లోడ్ అవ్వట్లేదు చూడాలి. సో ఇది చేసాము, రౌట్ టేబుల్. ఓకే, నెట్ గేట్వే. ఓకే, సో రౌట్ టేబుల్లో మనం ఇంకొకటి యాడ్ చేయడం మర్చిపోయాం అనమాట. రౌట్ టేబుల్ అసోసియేషన్స్లో ఇది ఇచ్చాము. సో ఈ రౌట్ టేబుల్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒకటి యాడ్ చేస్తాను, దాని తర్వాత చెప్తాను. నాకు తెలిసినంత వరకు మన ఆర్కిటెక్చర్ ప్రకారం, నేను ఇక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారం మనకి ఇది అవసరం లేదు అనుకుంటున్నాను. ఒకసారి తీసేసి ట్రై చేద్దాం. ట్రై చేసి చెప్తాను. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది నాకు కూడా. సో ఇప్పుడు ఇస్తే వర్కౌట్ అవ్వాలి. అయింది. సో ఇంతకుముందు యాడ్ చేసాము, 3 ఉన్నాయి, మరి ఎందుకు అవి తీసేసి ఇది పెట్టంగానే ఎందుకు నీకు వర్కౌట్ అయింది అని మనకు ఇప్పుడు క్వశ్చన్ రావచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, రౌట్ టేబుల్స్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఈ సబ్నెట్ రేంజ్లో నెట్వర్క్ అనేది ఎలా వెళ్ళాలి, లోకల్లోనే ఉండాలి. ఈ రేంజ్ది కానిది ఏదైనా సరే అంటే 0.0 అని ఇది ఈ ట్రాఫిక్ ఎలా వెళ్ళాలి, నాట్ గేట్వే నుంచి మాత్రమే వెళ్ళాలి అని మనం మెన్షన్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ కూడా 0.0.0 అంటే ఈ ఐపీ ట్రాఫిక్ కానిది ఏదైనా బయటికి ఎలా వెళ్ళాలి, నాట్ గేట్వే నుంచే వెళ్ళాలి. అది మనం రాసిన రౌట్ టేబుల్లో రూల్ అనమాట. సో అది రాసాము, ఇప్పుడు వర్కౌట్ అయింది. ఓకే, సరే, దీన్ని ఈ మిషన్లోకి ఇప్పుడు ఈ మిషన్లో మనం డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నాము. ఏ సాఫ్ట్వేర్ కావాలంటే ఆ సాఫ్ట్వేర్ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో. మరి సబ్నెట్ 2లో ప్రైవేట్ సబ్నెట్ 2లో ఉండే మిషన్లో దీంట్లో కూడా చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎందుకంటే అది కూడా సేమ్ రౌట్ టేబుల్కి కనెక్ట్ అయ్యింది. ఆ రౌట్ టేబుల్లో రౌట్స్ మనం ఏమి ఇచ్చాము, ఈ ఐపీ నెట్వర్క్ కానిది ఏదైనా సరే నాట్ గేట్వేకే పంపించు అని చెప్పాము. సో ఈ రెండిటికి నాట్ గేట్వే ఒక్కటే కాబట్టి ఇప్పుడు మీకు చూడాలంటే ఎగ్జిట్ అయితే, సో నేను ఇప్పుడు ప్రైవేట్ సబ్నెట్ 1 మిషన్ నుంచి పబ్లిక్ సబ్నెట్లో ఉండే మిషన్లోకి వచ్చేసాను. ఓకేనా, ఇప్పుడు ఎందుకు వచ్చాను బ్యాక్, ఎందుకంటే నాకు ఇక్కడే ఉంది కదా పెన్కి, అందుకని వచ్చాను అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ SSH ఇచ్చి ఇక్కడ 20.100 అని ఇస్తే ఇది మన ప్రైవేట్ సబ్నెట్ 2లో ఉన్న మషిన్ అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే 10.55.20 వచ్చేసిందా. ఇక్కడ మనం ట్రై చేస్తే, ఈ లింక్ తీసుకొని డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తే వర్క్ అవుతుందా, వర్క్ అవ్వాలి మన రూల్స్ ప్రకారం వర్క్ అయింది. సో
చూడండి ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఆర్కిటెక్చర్ ప్రకారం ఇంకొక చిన్న ఇష్యూ ఉందన్నమాట. ఇప్పుడు మనం అందరం కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మనకి ఐపీలు తెలుస్తాయి అన్నమాట. ఇవి పబ్లిక్ ఉండవు, ఇవి ప్రైవేటే ఉంటాయి. సో ఇలా వర్కౌట్ చేసుకుంటాము. వీటిని ఏమంటాం మనం అంటే పబ్లిక్ సబ్నెట్లో ఉండేదాన్ని కొన్నిసార్లు మనం జంప్ సర్వర్స్ పెట్టుకుంటాము. జంప్ సర్వర్స్ అనేది మళ్ళీ నేను ఫర్దర్గా చెప్తాను. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే ఈ ఐపీ మనకు తెలుసు కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని దీంట్లోకి లాగిన్ అవుతున్నాము, డౌన్లోడ్ చేసుకుంటున్నాము, అంతా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపెనీలో ఉన్నాం కాబట్టి మనకి ఇవి తెలియడంలో ఓకే. కానీ ఇఫ్ ఇన్ కేసు మన క్లయింట్స్ ఉన్నారు, చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు ఈ మిషన్స్లో వాళ్ళ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మనమే మేనేజ్ చేస్తున్నాము, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనమే మేనేజ్ చేస్తున్నాము మన వీపీసీలోనే. సో వాళ్ళు ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నారు, అప్పుడు వాళ్ళకి యాక్సెస్ ఎలా వస్తుంది? డైరెక్ట్గా నువ్వు ఇవి మా లిస్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఐపీసీ పాటు చేంజ్ అవుతా ఉంటే వాళ్ళకి చెప్పలేవు కదా, ఇన్నిసార్లు మా ఐపీ చేంజ్ అవుతుంది, చేసుకో, నువ్వు అప్డేట్ చేసుకో అని చెప్పలేం కదా. సో అలాంటప్పుడే మనం ఏం చేస్తామంటే లోడ్ బ్యాలెన్సర్ పెడతాం అనమాట పబ్లిక్ సబ్నెట్లో ఇక్కడ. సో అదే మనం చేయబోయే స్టెప్ 2. ఇక్కడ మనం 3-tier ఆర్కిటెక్చర్ నేను లాస్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రైవేట్ సబ్నెట్ అంటే ఇది ఈ ప్రైవేట్ సబ్నెట్స్. ఈ ప్రైవేట్ సబ్నెట్స్లోనే మన కోడ్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అవంతా మొత్తం ఉంటాయి. ఈ పబ్లిక్ సబ్నెట్లో లాజికల్గా ఏముండాలి? లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే ఉండాలి. ఓకేనా? సో అదే అన్నమాట ఇక్కడ మనం చూపించింది లోడ్ బ్యాలెన్సర్. సో మన కేసులో మనం ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక లోడ్ బ్యాలెన్సర్ని ఇక్కడ డిప్లాయ్ చేసి వాళ్ళకి ఈ క్లయింట్స్ వీళ్ళు అనుకోండి యూజర్ అనేది ఏషియాలో, యూలో, యూఎస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎలా కనెక్ట్ అవ్వాలి? వాళ్ళు ఇట్లా ఇంటర్నెట్ నుంచి వచ్చి ఇంటర్నెట్ గేట్వేకి వచ్చి రౌట్ టేబుల్లో అలో తీసుకొని యాక్సెస్ చేసుకొని లోడ్ బ్యాలెన్సర్ వస్తారు. లోడ్ బ్యాలెన్స్లోకి ఎల్బీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ మిషన్కే వెళ్తారు అనే వాళ్ళకి ఫర్ షూర్ ఉండదన్నమాట. వాళ్ళు దీనికైనా వెళ్ళొచ్చు, దీనికైనా వెళ్ళొచ్చు. దాన్నే లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎల్బీ అనేది డిప్లాయ్ చేసి ఈ యూజర్స్ అనేవాళ్ళు దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోగలరు అనేది చూద్దాం. ఓకే.